సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎల్లక్కపేట గ్రామంలోని ఆదిశంకరాచార్య పత్తి కొనుగోలు కేంద్రం వద్ద అధికారుల తీరును నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. తమ పత్తి పంటను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించుకోవాలని సీసీఐ అధికారులు చెబుతున్నారని ఆరోపించారు. వరుస సెలవులని చెప్పి 4 రోజులుగా పత్తిని కొనుగోలు చేయటం లేదని, దీంతో కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కావాలనే సీసీఐ నిర్వాహకులు పత్తిని కొనుగోలు చేయటం లేదన్నారు. ప్రైవేటు వ్యక్తులకు పత్తిని విక్రయిస్తే రేటు తక్కువ వస్తుందని, సీసీఐకి విక్రయిస్తే మద్దతు ధర వస్తుందని పేర్కొంటున్నారు. సీసీఐ అధికారులు స్పందించి తమ పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. फिर जब काटा बंद हो जाता है तो फिर कैसे लेंगे? इनको टोकन दे दे, सुबह 7:30 बजे तुम्हारी गाड़ी खुल जाएगी, हम दे పత్తి తీసుకొచ్చినాం మేము. మొన్న రంజాన్ పండుగ అని, అది క్రిస్మస్ పండుగ అని 2 రోజులు బంద్ పెట్టిండ్రు మిల్లు. తెల్లారి స్టార్ట్ అన్నారు. స్టార్ట్ అన్న వాళ్ళే మేము కిరాయి బండ్లు పట్టుకొని పత్తి పట్టుకొని ఇక్కడికి వచ్చినాక అన్ని కొంటా అన్నారు. అన్ని కొంటా అని బండ్లన్నీ ఆడబెట్టి ఎంటీ కాంట కొట్టి లోడ్ బండ్లన్నీ ఆపి ప్రైవేట్కి ఇస్తే తీసుకుంటాం, లేకపోతే సీసీఐ 3 రోజులు బంద్ అని మా బండ్లన్నీ ఇట్టి అక్కడ ఆపారు. సీసీఐ బండ్లు కొంటేనే మేము లేస్తాం, లేకపోతే లేవు. సీసీఐ 7,500 పోతుంది, ప్రైవేటు 6,500, 600, 700 పెట్టని ఇవ్వమంటారు. మేము ఇవ్వమని ధర్నేస్తాం. సీసీఐ అయితే డబ్బులు ఎక్కువ వస్తాయి, ప్రైవేట్ అయితే మాకు లాభం వస్తుంది అని అలా ప్లాన్ వేసి 3 రోజులు బంద్ అని 20 బండ్లను అలా పెట్టుకొని పెడతామని చెప్పి ఇప్పుడు ప్రైవేట్ గిట్ట తీసుకుంటాం, లేకపోతే సీసీఐ 2 రోజులు బంద్ అని అంటారు. అందుగురించి మేము ఇవ్వని రోడ్డు మీద కూర్చున్నాం. పత్తి తీసుకొచ్చినాం మేము. మొన్న రంజాన్ పండుగ